వైసీపీ నేతల తీరుపై మంత్రి నారాయణ నిప్పులు చెరిగారు. సింగపూర్ ప్రభుత్వానికి తప్పుడు మెయిల్స్ పంపడంపై మంత్రి మండిపడ్డారు. గతంలో రాజధాని అమరావతికి నిధులు ఇవ్వొద్దని ప్రపంచ బ్యాంకుకు మెయిల్స్ పంపారని గుర్తు చేశారు. 2014-19లో సింగపూర్ ప్రభుత్వంలో మేజర్ షేర్ ఉన్న కంపెనీతో ఒప్పందం చేసుకున్నట్లుగా వివరించారు. అయితే చివరికి సిఐడి అధికారులను పంపి కేసులు పెట్టించారని అసహనం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే సింగపూర్తో రిలేషన్ను సరిచేసుకునేందుకే చంద్రబాబు సింగపూర్ వెళ్లి అక్కడి అధికారులతో మాట్లాడారని చెబుతున్న మంత్రి నారాయణతో మా ప్రతినిధి రాజేష్ ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం మనతో ఉన్నారు. సింగపూర్ మలేషియాలో పర్యటించారు సార్ వారం రోజుల పైగా మీరు అమరావతి సింగపూర్ మలేషియాలో పర్యటించారు. ఎలాంటి అంశాలను అక్కడ పరిశీలించారు? ముఖ్యంగా అమరావతికి అడాప్షన్ సంబంధించి ఏ అంశాలు పరిశీలించారు? అంటే ముఖ్యంగా యాక్చువల్గా గత ప్రభుత్వం చేసిన అనేక విషయాల వల్ల సింగపూర్ ప్రభుత్వంకి మనకు కొంత డిఫరెన్స్ వచ్చింది. ఆ రిలేషన్ యాక్చువల్గా స్ట్రెంథన్ చేయడం కోసంగా ముఖ్యమంత్రి గారు ఆడకి పోవటం, దాంతో మేము కూడా పోయాం. వారు ఆ యొక్క ప్రభుత్వం యొక్క ప్రెసిడెంట్తోనూ మరియు సీనియర్ మంత్రులతో కూడా కలవటం, డిస్కస్ చేయడం జరిగింది. జరిగిన పొరపాటు ఎలా జరిగిందో కూడా చెప్పడం జరిగింది. సో ఈరోజు వాళ్ళు ముఖ్యమంత్రి గారు ఆడకి పోవటం, వాళ్ళతో మాట్లాడడంతో దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళు అన్ని విధాలా సపోర్ట్ చేస్తామని చెప్పారు. దానికి అధికారులు యాక్చువల్గా అక్కడ అధికారులు మన అధికారులు ఇద్దరు డిస్కస్ చేసుకోవటం వల్ల ఆ యొక్క ఫర్దర్గా ఈ మన రాష్ట్రానికి ఏమేమి హెల్ప్ జరిగేదనేది జరుగుతుంది. సరే, మీరు పెట్టుబడుల కోసం అమరావతి కోసం సింగపూర్లో పర్యటిస్తే ఇక్కడ ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు కొంతమంది మురళీకృష్ణ వ్యక్తి ద్వారా తప్పుడు మెయిల్స్ పెట్టించి ఇక్కడ బురద జల్లే ప్రయత్నం చేశారు. ఎలా చూస్తారు సార్ ఈ పరిణామం? అంటే వాళ్ళు ఎప్పుడూ యాక్చువల్ 2014-19లో ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా వరల్డ్ బ్యాంక్కి, సింగపూర్ గవర్నమెంట్కి, అనేక గవర్నమెంట్కి, కేంద్ర ప్రభుత్వానికి కూడా మెయిల్స్ పంపించి యాక్చువల్గా డిస్టర్బ్ చేశారు. దాంతోనే యాక్చువల్గా సింగపూర్ గవర్నమెంట్ ఏదైతే మనం స్విచ్ ఛాలెంజ్ మెథడ్లో డెవలప్ చేయాలనుకున్నో దాని నుంచి వాళ్ళు వెనక్కిపోవటం కూడా జరిగింది. అయితే వాళ్ళ బిహేవియర్ ఈరోజు కూడా మారలా. ఇలాగే ఉంటే ఆ వచ్చిన 11 సీట్లు 0 అవుతాయి. సార్ ఇంకోటి సార్, అమరావతికి సంబంధించి సింగపూర్ కన్సార్టియంతో 1650 ఎకరాలు మీరు సీడ్ క్యాపిటల్ డెవలప్ చేయాలనుకున్నారు. దానికి సంబంధించి మేము ముందుకు రాలేమని సింగపూరు అక్కడ ప్రభుత్వం చెప్పింది, మంత్రి కూడా చెప్పారనే ఒక ఆరోపణ ఇక్కడ వైసీపీ వాళ్ళు చేస్తున్నారు. దాన్ని యాక్చువల్గా అంటే వాళ్ళ మీద ఇంట్రాగేషన్ చేశారు కాబట్టి ఇది గత ప్రభుత్వం ఉన్నప్పుడు సిఐడి వాళ్ళు పోయి, అందువల్ల వాళ్ళు ఆ ప్రాజెక్ట్ కాకుండా మిగతా హెల్ప్ చేస్తామని చెప్తుంది. ఫైనల్గా ఇప్పుడు అమరావతికి సంబంధించిన మద్దతు కేవలం టెక్నికల్ సపోర్ట్ మాత్రమే సింగపూర్ నుండి ఉండబోతుందా? ఆ కన్సార్టియం రద్దయింది ఏంటి సార్? అంటే ఆ ఒక్క ప్రాజెక్టు మాత్రం చేయలేమన్నారు, మిగతా వాటిలో అన్ని విధాలా సపోర్ట్ చేస్తాం. ఇంకోటి సార్, హౌసింగ్ అమరావతిలో హౌసింగ్ సంబంధించి అక్కడ బేడదార సంబంధించినటువంటి హౌసింగ్ మీరు పరిశీలించారు, 10,000కు సంబంధించినటువంటి హౌసింగ్ సంబంధించి. అలాంటిది మన అమరావతిలో కూడా రాబోతుందా సార్? అంటే యాక్చువల్గా అమరావతిలో క్యాపిటల్ సిటీలో ఆల్రెడీ హ్యాపీనెస్ట్ అలాంటి మోడలేనండి. హ్యాపీనెస్ట్ ఏదైతే టేకప్ చేసామో హ్యాపీనెస్ట్ అదే మోడలు. బట్ అక్కడ ఎలా ఉంది ఏందనేది చూసాం. అక్కడ ఏంటంటే 83 అది కంట్రీలో 83% హౌసెస్ ప్రభుత్వమే కట్టి అలాట్ చేస్తుంది. ఓన్లీ 17% ప్రైవేట్ ఉండేది. ఎందుకంటే చిన్న కంట్రీ అది, మన విశాఖపట్నం కంటే ఒక 100 చదరపు కిలోమీటర్లు ఉంటుంది. అయితే మన రాష్ట్రంలో అట్లా అన్నీ కుదరదు. ఎందుకంటే ఇక్కడ ప్రైవేట్ వాళ్ళది ఎక్కువ ఉంటుంది, ప్రభుత్వానికి కొద్దిగా ఉంటుంది. అయితే అక్కడ స్టడీ చేసి వచ్చాం. హ్యాపీనెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ చేసాం అదే మోడల్లో. అలాంటి ప్రాజెక్టులు ఫ్యూచర్లో కొన్ని టేకప్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా అమరావతిలో రైతులు సిఆర్డీఏ కార్యాలయాలు వెళ్తే అక్కడ అధికారులు లంచాలు అడుగుతున్నారు. మన ఒక జేఏసీ సమావేశం కూడా పెట్టుకున్నారు, మీతో కూడా మాట్లాడతామని చెప్తున్నారు. ఏంటి సార్, ఏం జరుగుతుంది? అందుకనే జేఏసీ వాళ్ళు యాక్చువల్గా రేపు యాక్చువల్గా వాళ్ళు రమ్మన్నానండి, నేను మాట్లాడుతున్నాను. ఏదైనా ఉంటే కరెక్ట్ చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. ఖచ్చితంగా ఏదైనా ఉంటే కరెక్ట్ చేస్తామని మంత్రి నారాయణ చెప్తున్నారు. తప్పుడు మెయిల్స్ పంపించి ఇప్పుడే కాదు, గతంలో 2014-19 మధ్య కూడా ఇదే విధంగా ప్రపంచ బ్యాంకు వాటికి మెయిల్స్ పెట్టారని కూడా చెప్తున్నారు. వాళ్ళకి అదే పనిగా చేస్తున్నారని కూడా వైసీపీ మీద మంత్రి నారాయణ ఫైర్ అయ్యారు. ప్రస్తుతానికి సింగపూర్ ప్రభుత్వానికి సంబంధించిన విషయంలో సీడ్ క్యాపిటల్ 1650 ఎకరాలు నిర్మాణం చేయాలనుకున్నటువంటి సీడ్ క్యాపిటల్ సంబంధించిన మద్దతు ఇవ్వలేమని చెప్పారు. మిగతా అన్ని విషయాల్లో సింగపూర్ అమరావతికి మద్దతుగా ఉంటుందని చెప్పారని మంత్రి నారాయణ చెప్తున్నారు. కెమెరా పర్సన్ సురేష్తో రాజేష్, బిగ్ టీవీ, అమరావతి.